హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ప్లాట్ఫామ్. ఈ వీడియోలో మనం వచ్చేసి తెలంగాణ పీఈ సెట్ ఆర్ బీపెడ్ ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ గురించి అయితే డీటెయిల్గా తెలుసుకుందాం. సో ఎవరైతే తెలంగాణ పీఈ సెట్ 2024 ఎంట్రన్స్ టెస్ట్ రాసి క్వాలిఫైడ్ అయిన క్యాండిడేట్స్ ఉన్నారో ప్రజెంట్ మనకు వచ్చేసి ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ సంబంధించిన స్కెడ్యూల్ అయితే ఆల్రెడీ రిలీజ్ చేయడం జరిగింది. సో రేపటి నుంచి మనకి ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది. ఎవరైతే ఈ యొక్క ఎంట్రన్స్ టెస్ట్ రాసి క్వాలిఫైడ్ అయిన క్యాండిడేట్స్ ఉన్నారో సో మీరు వచ్చేసి ఆన్లైన్లో అయితే రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవడంతో పాటు మీ యొక్క డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ రిజిస్ట్రేషన్ అనేది ఏ విధంగా చేసుకోవాలి అండ్ రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది మేము డీటెయిల్ వీడియో అయితే చేయడం జరిగింది. సో ఆ వీడియోకి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది. ఆ వీడియో చూస్తూ మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకు సంబంధించి స్కెడ్యూల్ ప్రకారం డేట్స్ ఏంటి అని మీరు క్వైరీ చేసినట్టయితే సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో మనకు ఎవరైతే పీఈ సెట్ 2024 ఎంట్రన్స్ టెస్ట్ రాసి క్వాలిఫైడ్ అయిన క్యాండిడేట్స్ ఉన్నారో ఫస్ట్ మీరు మీ యొక్క హాల్ టికెట్ అండ్ ర్యాంక్ కార్డ్ ద్వారా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకొని మీ యొక్క సర్టిఫికేట్స్ ఆల్ ఏదైతే ఎలిజిబిలిటీ డాక్యుమెంట్స్ ఉంటాయో ఆ డాక్యుమెంట్స్ అన్ని స్కాన్ చేసి మీరు అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఈ యొక్క రిజిస్ట్రేషన్ కావచ్చు అండ్ సేమ్ టైం మనం స్కాన్ చేసిన డాక్యుమెంట్స్ అనేది అప్లోడ్ చేయడానికి సో ఇక్కడ మనకు డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది. 7th August 2024 నుంచి 14th August 2024 వరకు అయితే ఈ యొక్క ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవడంతో పాటు సో మన యొక్క ఆల్ డాక్యుమెంట్స్ అనేది స్కాన్ చేసి అయితే మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో మీ రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేయాలి అండ్ డాక్యుమెంట్స్ ఏ విధంగా అప్లోడ్ చేయాలని మేము ప్రీవియస్లో డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో చూస్తూ మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అండ్ సేమ్ టైం మీ డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయొచ్చు. లేదా మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే డైరెక్ట్గా మమ్మల్ని ఇన్స్టాగ్రామ్ ద్వారా కానీ మెయిల్ ఐడి ద్వారా కానీ కాంటాక్ట్ అయినట్టయితే సో మీకు సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ మొత్తం మేమే కంప్లీట్ చేయడం అయితే జరుగుతుంది. ఒకవేళ మీకు కనుక స్పెషల్ కేటగిరీ లైక్ క్యాప్ కానీ ఎన్సీసీలో కానీ మీరు వన్ ఆఫ్ ది స్టూడెంట్ అయినట్లయితే ఆ యొక్క రెలవెంట్ సర్టిఫికేట్స్ మీకు ఉన్నట్లయితే సో మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ఫిజికల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం. సో స్పెషల్ కేటగిరీ పర్పస్లో అది వచ్చేసి మనకు 13th August 2024 నుంచి 14th August 2024 వరకు అయితే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం అయితే ఉంటుంది. సో మెనీ ఆస్పిరెంట్స్ అడుగుతారు సార్ మాకు స్పెషల్ కేటగిరీ సో మాకు ఆఫ్లైన్లో ఉంటుందా ఆన్లైన్లో ఉంటుందా అని. ఫస్ట్ వచ్చేసి స్పెషల్ కేటగిరీ స్టూడెంట్స్కైనా జనరల్ కేటగిరీ స్టూడెంట్స్కైనా సో ఆన్లైన్లో అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆ రిజిస్ట్రేషన్ అనేది అందరికీ మ్యాండేటరీ. ఈ యొక్క ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కమ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఏదైతే ఉంటుందో ఇది అందరికీ మ్యాండేటరీ. బట్ ఎవరైతే స్పెషల్ కేటగిరీ స్టూడెంట్స్ ఉంటారో మీరు ఈ యొక్క రిజిస్ట్రేషన్తో పాటు మీ క్యాప్ అండ్ ఎన్సీసీకి సంబంధించిన వెరిఫికేషన్ కోసం ఫిజికల్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది, దానికి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఈ యొక్క స్లాట్ ఏ విధంగా బుక్ చేసుకోవాలని కూడా మేము ప్రీవియస్లో డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో చూస్తూ మీరు స్లాట్ అయితే బుక్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే డిస్ప్లే ఆఫ్ ఎలిజిబిలిటీ క్యాండిడేట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. సో ఇక్కడ లిస్ట్ వచ్చేసి మనం క్లియర్గా చూడొచ్చు. సో ఎవరైతే యాజ్ పర్ స్కెడ్యూల్ ప్రకారం 7th August 2024 నుంచి 14th August 2024 వరకు ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకున్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో మీకు సంబంధించి ఎలిజిబిలిటీ దట్ ఈస్ మీరు సో ఈ యొక్క బ్యాచులర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ చేయడానికి మీరు ఎలిజిబుల్లా కాదా అనే అప్డేట్ అనేది మనకు 14th August రోజు అయితే తెలుస్తుంది. అండ్ దాన్ని బట్టి మీరు నెక్స్ట్ ఫర్దర్గా వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి వెబ్ ఆప్షన్స్ అంటే ఏంటంటే మనం కాలేజెస్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో కాలేజ్ ఎప్పటి నుంచి సెలెక్ట్ చేసుకోవాలంటే 16th August 2024 నుంచి 17th August 2024 వరకు మనం కాలేజెస్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మనకు 2 days అయితే అవకాశం ఇవ్వడం జరిగింది. సో ఈ యొక్క 16-17 తేదీలో మీరు బీపీఎడ్ అనేది ఏ కాలేజ్లో చేయాలి అనుకుంటున్నారనేది మీరు phase 1 నుంచి అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు బీపీఎడ్కి సంబంధించిన కాలేజెస్ సెలెక్ట్ చేసుకోవడం లేదని మిస్టేక్ చేసినట్టయితే వాటిని కరెక్షన్ చేసుకోవడానికి కూడా మనకి ఎడిట్ ఆప్షన్ అయితే ఇస్తారు. అది వచ్చేసి మనకు 18th August 2024లో అయితే ఎడిట్ ఆప్షన్ ఇస్తారు. సో మీరు మీ యొక్క డీటెయిల్స్ ద్వారా లాగిన్ అయ్యి మీరు ఎడిట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఎవరైతే యాజ్ పర్ స్కెడ్యూల్ ప్రకారం సో మనకు 7th August 2024 నుంచి 14th August 2024 వరకు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకొని అండ్ 16th 17th రోజు వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో మీకు సంబంధించిన సీట్ అలాట్మెంట్ రిజల్ట్ అనేది 20 Augustలో అయితే డిక్లేర్ చేయడం జరిగింది. అండ్ ఆ రోజు మీకు కాలేజ్లో ఎక్కడ సీట్ వచ్చిందనే ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. అండ్ ఈ యొక్క సీట్ అలాట్మెంట్ అనేది బేస్డ్ ఆన్ కేటగిరీని బట్టి ర్యాంక్ను బట్టి అయితే ఉంటుంది. అండ్ తర్వాత థింగ్ వచ్చేసి ఏంటంటే మనకి ఇక్కడ సో రిపోర్టింగ్ అనేది మీకు అలాట్ అయిన కాలేజ్లో మీరు వెళ్ళేసి మీ యొక్క ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అనేది అక్కడ సబ్మిట్ చేసి వెరిఫికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ సేమ్ టైం ట్యూషన్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది. వాటికి సంబంధించిన డేట్స్ అనేది మనకు 21st August నుంచి 24th August వరకు అయితే ఇవ్వడం జరిగింది. సో ఇది ప్రజెంట్ మనకు సంబంధించి ఈ యొక్క బీపెడ్ ఆర్ పీఈ సెట్కి సంబంధించిన అప్డేట్ అయితే. అండ్ నెక్స్ట్ మనకు 7th August నుంచి ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం తప్పనిసరి మీతో పాటు ఉండాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అనేది కూడా ఇక్కడ డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. వెయిట్ ఫర్ దట్. సో ఇది వచ్చేసి మనకు పీఈ సెట్ ఆన్లైన్ కౌన్సిలింగ్ సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్. సో ఇక్కడ మీరు ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ సంబంధించి అయితే చూడొచ్చు. జస్ట్ ఇంపార్టెంట్ సర్టిఫికేట్స్ పైన క్లిక్ చేయగానే ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం ఏ డాక్యుమెంట్స్ కావాలనే లిస్ట్ అయితే ఉంటుంది. సో ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం ఫస్ట్ మీకు పీఈ సెట్కి సంబంధించిన ర్యాంక్ కార్డ్ అయితే కావాలి. దట్ ఈస్ ర్యాంక్ కార్డ్లో మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఉంటుంది, ర్యాంక్ అనేది ఉంటుంది, మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయనే ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. దాని ద్వారా మీరు లాగిన్ కావాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి డిగ్రీకి సంబంధించిన సో మీ యొక్క సిఎంఎం కన్సల్ట్ మెమో ప్రొవిజనల్ సర్టిఫికేట్ అయితే కావాల్సి ఉంటుంది. సో ఒకవేళ మీకు రీసెంట్గా రిజల్ట్ వచ్చి ఇంకా లాంగ్ మెమో రాలేదు
రాలేదు అనుకుంటే ఆల్ షార్ట్ మెమోస్ అనేది అప్లోడ్ చేస్తే సరిపోతుంది. సో ఇక్కడ బీపీఎడ్ ఎవరు ఎలిజిబుల్ అవుతారు? డిగ్రీ స్టూడెంట్స్, డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళు అవుతారు కాబట్టి సో మీ దగ్గర డిగ్రీ మార్క్స్ మెమో ఉన్నట్టయితే అది అప్లోడ్ చేయాలి, ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఉంటే అది అప్లోడ్ చేయాలి. సో ఇవి రెండు లేదు, ఒరిజినల్ డిగ్రీ ఉంది అంటే ఒరిజినల్ డిగ్రీ అనేది అప్లోడ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ ఇచ్చిన థింగ్స్ ఏవి లేవు, రీసెంట్గానే మాకు రిజల్ట్ వచ్చింది అంటే మీ యొక్క మార్క్స్ మెమోస్ ఏవైతే ఉంటాయో షార్ట్ మెమోస్ అనేది ఆల్ ఫస్ట్ సెమ్, సెకండ్ సెమ్, థర్డ్ సెమ్, ఫోర్త్ సెమ్ ఇలా ఓవరాల్గా మీరు టోటల్గా పాస్ అయినట్టుగా షార్ట్ మెమోస్ అన్ని అప్లోడ్ చేసి వెరిఫికేషన్ అయితే చేయించుకోవచ్చు. బట్ నా సజెషన్ ఏంటంటే సర్టిఫికేట్స్ రాక వాళ్ళు కొంచెం వెయిట్ చేసి రిజిస్టర్ చేసుకోండి. మనకు 14th ఆగస్ట్ వరకు ఉంది కాబట్టి మీరు 12th ఆగస్ట్ రోజు కానీ 13th ఆగస్ట్ రోజు కానీ రిజిస్టర్ చేసుకోవచ్చు. అంటే ఆల్ డాక్యుమెంట్స్ లేని వాళ్ళు ఆ రోజు రిజిస్టర్ చేసుకున్నట్టయితే ఆ లోపు మీకు సర్టిఫికేట్స్ రావడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. అండ్ తర్వాత థర్డ్ థింగ్ వచ్చేసి ఇంటర్మీడియట్ మెమో అయితే అడగాల్సి ఉంటుంది. ఒకవేళ ఇంటర్మీడియట్ లేకపోతే మీకు ఈక్వలెంట్ మెమో అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఎస్ఎస్సీ మెమో ఒరిజినల్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ థింగ్స్ ఏవైతే ఉన్నాయో మనకు సెకండ్, థర్డ్, ఫోర్త్ మీరు మ్యాక్సిమం వచ్చేసి మీ యొక్క ఒరిజినల్ స్కాన్ చేసి అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ తర్వాత వచ్చేసి మీ యొక్క బోనఫైడ్ సర్టిఫికేట్స్. సో బోనఫైడ్ సర్టిఫికేట్స్ లేదా స్టడీ స్టాండర్డ్స్ అనేది చెప్తాము. సో ఇది మనకు అప్ టు డిగ్రీ వరకు అయితే అడుగుతారు. లాస్ట్ 7 years డాక్యుమెంట్స్ అనేవి. సో మీరు లాస్ట్ 7 years స్టడీ ఎక్కడైతే చేశారో వాటికి సంబంధించి దట్ ఈస్ 9th క్లాస్ ఎక్కడ చదివారు, 10th ఎక్కడ చదివారు, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, డిగ్రీ ఫస్ట్ ఇయర్ టు డిగ్రీ థర్డ్ ఇయర్ వరకు ఆల్ బోనఫైడ్స్ అయితే మనం స్కాన్ చేసి అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇది మీరు లోకల్ అండ్ నాన్ లోకల్ అనేది ఐడెంటిఫై చేయడం కోసం అయితే యూజ్ అవుతుంది. సో కాబట్టి మీరు లోకల్ క్యాండిడేట్స్ అయినట్లయితే, తెలంగాణకు సంబంధించిన విద్యార్థులు అయినట్లయితే ఖచ్చితంగా డాక్యుమెంట్స్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ తర్వాత ఒకవేళ మీ యొక్క ఎడ్యుకేషన్లో కనుక 9th క్లాస్ నుంచి డిగ్రీ వరకు సో మధ్యలో మీరు ఎక్కడైనా సరే ఓపెన్ ఎడ్యుకేషన్ కానీ, ఓపెన్ స్కూల్లో కానీ, ఓపెన్ డిగ్రీ కానీ, ఓపెన్ కాలేజెస్లో కానీ చేసినట్లయితే సో మీరు ఆ పర్టికులర్ పీరియడ్కి రెసిడెన్సీ సర్టిఫికేట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. సో మీకు గ్రాడ్యుయేషన్స్ అనేది ఓపెన్ కానీ డిస్టెన్స్ మోడ్లో కానీ చేసి ఉంటే సో ఆ పర్టికులర్ పీరియడ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు డిగ్రీ అనేది ఓపెన్లో చేశారనుకుంటే డిగ్రీ ఫస్ట్ ఇయర్ నుంచి థర్డ్ ఇయర్ వరకు మీరు మీ యొక్క ఓన్ విలేజ్లో ఉన్నట్టు, మీ యొక్క ఓన్ స్టేట్లోనే ఉన్నట్టు రెసిడెన్సీ సర్టిఫికేట్ అయితే తీసుకోవాలి. 3 మిస్ అవదార్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ తర్వాత వచ్చేసి ఏంటంటే సో క్యాస్ట్ సర్టిఫికేట్కి, ఇన్కమ్ సర్టిఫికేట్ మీరు ఎలిజిబుల్ అయినట్టయితే మీ యొక్క క్యాస్ట్, ఇన్కమ్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు. లేటెస్ట్ ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీకి సంబంధించి బీసీ, ఎస్సీ, ఎస్టీ స్టూడెంట్స్ అయినట్టయితే మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే తీసుకోవాలి. అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్కి సంబంధించి బేసిక్ రూల్స్ అంటూ ఏం లేవు. సో మనకు తెలంగాణ వచ్చిన తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇక్కడ వాళ్ళు యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది. సో దట్ ఈస్ 2014 ఆఫ్టర్ అనేది. సో మీకు ఒకవేళ కొత్త క్యాస్ట్ సర్టిఫికేట్ ఉన్నా నో ప్రాబ్లం. సో మీరు దాన్ని యూజ్ చేసుకోవచ్చు. తెలంగాణ వచ్చిన తర్వాత నుంచి ఇప్పటి వరకు క్యాస్ట్ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో అది యాక్సెప్ట్ చేస్తారు. తర్వాత టీసీ అనేది నార్మల్గా అయితే నాట్ మ్యాండేటరీ సర్టిఫికేట్ వెరిఫికేషన్లో, బట్ మీరు కాలేజ్లో జాయిన్ అయ్యే టైంకి మీరు టీసీ అయితే కలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఇప్పుడు ప్రజెంట్ మీ దగ్గర టీసీ ఉంటే అప్లోడ్ చేయండి, లేకపోతే నో ప్రాబ్లం. తర్వాత వచ్చేసి ఒకవేళ మీరు ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి సంబంధించిన స్టూడెంట్స్ అయితే, ఎవరైతే ఓసీ కేటగిరీకి సంబంధించిన స్టూడెంట్స్ ఉంటారో వీరికి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ మీకు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉంటే కలెక్ట్ చేసుకోండి. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి స్పెషల్ కేటగిరీకి సంబంధించి ఎన్సీసీ కానీ, క్యాప్ కానీ, పిహెచ్ కానీ, స్పోర్ట్స్ కానీ ఉంటే ఆ రిలవెంట్ డాక్యుమెంట్స్ అనేది మీకు కౌన్సిలింగ్ కోసం కావాల్సి ఉంటుంది. అండ్ అదేవిధంగా ఎవరైతే సో ఇన్కమ్కి సంబంధించిన స్టూడెంట్స్ ఉన్నారో ఎస్సీ కానీ, ఎస్టీ కానీ, బీసీ స్టూడెంట్స్ కానీ ఉన్నట్లయితే మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా కలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్కి సంబంధించిన డేట్స్ కూడా ఇక్కడ మనకు మెన్షన్ చేశారు. తర్వాత వచ్చేసి సో ఇక్కడ మైనారిటీ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో ముస్లిమ్స్ కానీ, క్రిస్టియన్స్ కానీ అండ్ అదర్ క్యాండిడేట్స్ కానీ సో మీకు సంబంధించిన ఎస్ఎస్సీ టీసీ అనేది దాంట్లో మీ మైనారిటీ స్టేటస్ అనేది ఉండాలి. ఎస్ఎస్సీ టీసీలో మీరు మైనారిటీ అనిగా అక్కడ రాసినట్టు ఉన్నట్టయితే అదొక ప్రూఫ్ అనేది యూజ్ చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి ఆధార్ కార్డ్ అయితే కావాల్సి ఉంటుంది. సో ఈ థింగ్స్ అన్ని మనం రెడీ చేసుకొని స్కాన్ చేసి సో మన యొక్క రిజిస్టర్ ద్వారా లాగిన్ అయ్యి వెబ్ ఆప్షన్స్లో దాంట్లో అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇది ప్రజెంట్ మనకు సంబంధించిన అప్డేట్ అయితే. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ టాపిక్ సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మన యొక్క కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో మీ కామెంట్స్కి డీటెయిల్ రిప్లై ఇవ్వడం కానీ, మీ కామెంట్స్ని దృష్టిలో ఉంచుకొని డీటెయిల్ వీడియో చేయడం కానీ చేస్తాము. సో ఇది ప్రజెంట్ మన అప్డేట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.